ప్రియమైన వారులారా, ప్రభు క్రీస్తు వారి ఘనమైన నామములో మరి మిమ్మల్ని కూడా ఈ యొక్క వారి వర్తమానం కొరకై ఆహ్వానిస్తుంటున్నాను. ఈ దినం కూడా మన యొక్క వర్తమానం కొరకై యెషయా గ్రంథములో నుంచి ఒక వచనం చదువుదాము. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 7వ వచనం. సువార్త ప్రకటించుచు సమాధానమును చాటించుచు సువార్తమానమును ప్రకటించుచు రక్షణ సమాచారం ప్రచురించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సీయోనుతో చెప్పు ఆ, చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములైనవి. ఇక్కడ సువార్తను ప్రకటించుచు అనేటువంటి కార్యాన్ని మరి ఇక్కడ దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు యెషయా ద్వారా. సువార్త ప్రకటించుచు రక్షణ సమాచారమును. కాబట్టి ఇది కూడా చెప్పాలంటే మరి ప్రవచన వాక్యం. రాబో దినాల్లో రక్షణ సువార్త ఏ విధముగా మరి యేసుక్రీస్తు ప్రభు ద్వారా నిర్వర్తించబడుతున్నది అనే దాని గురించిన ప్రవచన వాక్యాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఆ విధంగా సువార్త ప్రకటించే వారి యొక్క పాదములు సుందరములైనవి అంటున్నాడు. అంటే వారి పాదములు సుందరములైనవి అంటే అర్థం ఏంటి? సువార్త ప్రకటించుట అనేటువంటిది రమ్యమైనటువంటి కార్యము. అటువంటి యొక్క పరిచర్య శ్రేష్టమైనటువంటి పరిచర్య. కాబట్టి ఆ విధంగా ప్రకటించేవారు ఆశీర్వదించబడిన వారుగా ఉంటున్నారు అనేటువంటి కార్యం. కాబట్టి అదే మరి నాహుం ప్రవక్త రాస్తూ ఏమంటాడంటే 1వ అధ్యాయము 15వ వచనములో సువార్త ప్రకటించుతూ సమాధాన వర్తమానం తెలియజేయువాని పాదములు పర్వతం మీద కనబడుచున్నవి. యూదా, నీ పండుగలను ఆచరింపుము, నీ బ్రొక్కుబలను చెల్లించు. వ్యర్థుడు నీ మధ్య నీకను సంచరించడు, వాడు బొత్తినిగా నాశనమగును. కాబట్టి యూదా, ఎందుకంటే ఆయన యూదా వంశములు పుట్టినాడు యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి రాబోనటువంటి ఆ రక్షణ గురించినటువంటి యొక్క కార్యం ఆయన యొక్క మరి రక్షణ కార్యమును ప్రకటించేవాడు, మరి సువార్తను ప్రకటించేవాడు అనేటువంటి కార్యం. అదేవిధంగా అపోస్తలుడైన పౌలు కూడా ఏమంటున్నాడంటే చూడండి, అపోస్తలుడైన పౌలు రోమీలకు మరి 10వ అధ్యాయంలో ఒక మాట చూస్తున్నాం. 10వ అధ్యాయము 15వ వచనంలో ఏమంటున్నాడంటే ఇక్కడ చూడండి, ప్రకటించువారు పంపబడిన యెడల ఎట్లాగూ ప్రకటించబడుదురు. ఇక్కడ సువార్తను గురించి చెప్తున్నాడు. ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చి సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములైనవని వ్రాయబడి ఉన్నది. కాబట్టి పాత నిబంధనలో వ్రాయబడినటువంటి ప్రవచనాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అపోస్తలుడు పౌలు. కాబట్టి సువార్త ప్రకటించుట ఎంత విశేషమైంది, సువార్త ప్రకటించుట ఎంత రమ్యమైంది, సువార్త ప్రకటించుట ఎంత ఆశీర్వాదకరమైందనే కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకునే సాగుతున్నాం. కాబట్టే ఇక్కడ చూసినట్లయితే కీర్తనకర్త కూడా ఏమంటాడంటే ఆయనకు రక్షణ కీర్తన మనం పాడమని చెప్తుంటాడు. చూడండి 96వ కీర్తన చూసినట్లయితే 96వ కీర్తన, యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. కాబట్టి అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించాల. అన్ని జనుల్లో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనముల్లో ఆయన ఆశ్చర్యకాలను ప్రచురించుడి. కాబట్టి ఆయన మహిమ, ఆయన ఆశ్చర్యకారం ఏంటి? యేసుక్రీస్తు యొక్క మహిమ, ఆయనకు ఆశ్చర్యకారం ఏంటంటే సర్వమానవాళి కొరకై ఆయన మరి వధించబడిన గొర్రెపిల్లగా యొక్క మరి శిలువలో మరణించి మన కొరకై భూస్థాపన చేయబడి తిరిగి లేచిన వాడు ఉంటున్నాడు. కాబట్టి ఆయన చిందించిన రక్తం ద్వారా మనకి ఏం కలుగుతున్నది? అద్భుతమైనటువంటి మార్పు మన జీవితాల్లో. పాపం నుంచి పరలోకానికి మనం మార్పు చెందుతున్నాం, చీకట్లో నుంచి వెలుగులోనికి మార్పు చెందుతున్నాం. దాన్ని రక్షణ అనేటువంటిది, అదే సువార్త. కాబట్టి మారు మనస్సు సువార్త అనేటువంటి కార్యాన్ని గురించి మనం గమనించినట్లయితే అది ఎప్పుడు ప్రకటించాలంటున్నాడు. అపోస్తలుడైన పౌలు ఏం చెప్తాడంటే సమయమందును అసమయమందును సువార్త ప్రకటించమంటాడు. మరి తిమోతికి రాస్తూ 2 తిమోతి 4వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడంటే సమయమందును అసమయమందును వాక్యము ప్రకటించుంటున్నాడు. కాబట్టి సువార్త చెప్పేదానికి ఒక సమయం అని లేదు, ఎప్పుడైనా ప్రకటించవచ్చు. కాబట్టి వాక్యం ప్రకటించము, సమయమందు అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించు, ఖండించు, బుద్ధి చెప్పచ్చు మరియు ఉండాలంటాడు. కాబట్టి సువార్తలో ఇన్ని గొప్ప విషయాలు ఉంటాయి. అందుకొరకే యేసు ప్రభువే సువార్త ప్రకటించమని ఆశీర్వదించినట్టు చూస్తున్నాము. శిష్యులకు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి మనం చూసేది? మత్తయి సువార్తలు మనం చూస్తున్నాం కదా. 28వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 18వ వచనంలో యేసు వారి వద్దకు వచ్చి, పునరుత్థాడైన యేసు శిష్యుల దగ్గరికి వచ్చి ఏం చెప్తుంటున్నాడు? పరలోకమందును భూలోకం మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి.
సువార్త ప్రకటించుడి కదా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో బాప్తిసమును ఇవుడి అంటున్నాడు అన్నమాట. కాబట్టి అంత మాత్రం కాక నేను ఏది బోధించినా అవన్నీ మరి వారు పాటించుట కొరకై వారికి బోధించుడి, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటున్నాడు. కాబట్టి ఎంత గొప్ప ఆశ్చర్యమైన కార్యం అండి. ఆయనక మరి మన పంపుట అనేటువంటి మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, ఆయనే ప్రకటించినాడు. చూడండి, ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు మార్కు సువార్త 11 అధ్యాయము 15 వచనం, కాలం యేసు కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించినది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని దేవుని సువార్తను ప్రకటించు గలిలయకు వచ్చెను. యేసు ప్రభే మారు మనసు పొంది సువార్తను నమ్ముడి, దేవుని రాజ్యము సమీపించినది. కాబట్టి మనం ఈ లోకంలో ఆయన వాక్యాన్ని, ఆయన నామాన్ని ప్రచురించే వాళ్ళం ఉండాలా. దేవుని రాజ్యం సమీపంగుంటున్నది, కార్యములన్నీ మారిపోతుంటున్నవి కదా. ఈ దినాల్లో చూస్తే ఎన్నో మరి విచిత్రమైన కార్యములు జరుగుతున్నవి. అయితే వీటన్నిటి మధ్యలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన మనకు ఒక మరి ఆజ్ఞ ఇచ్చుంటున్నాడు. నేను వచ్చే వరకు మరి మీరు ఓపికతో ఉండమని చెప్పినాడు. కాబట్టి ఆయన వస్తాడు అనేటువంటి ఒక నిరీక్షణ మనకు కలిగిన వారమే అటువంటి రక్షణ సువార్త ప్రకటించాలి. అందుకొరకే పేతురు కూడా మరి కొర్నేలు ఇంట్లో రక్షణ సువార్త ప్రకటిస్తూ ఏమంటాడంటే, యేసుక్రీస్తు ప్రభు 10వ అధ్యాయము ఎస్ 10వ అధ్యాయము 36వ వచనం, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్త ప్రకటించి ఇశ్రాయేలుకు పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు. కాబట్టి ఏంటి వర్తమానం? దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినది. కాబట్టి మరి ఈ సువార్త అందరికీ ప్రకటించమంది. కాబట్టి సువార్త ప్రకటించే వారి పాదములు రమ్యములుగా ఉంటున్నట్టున్నాడు, మనోహరములుగా ఉంటున్నాడు, అందమైనవిగా ఉంటున్నట్టున్నాడు. అది శ్రేష్టమైనవి అని, అందమైనవి అంటే కాబట్టి ఆశీర్వదించబడినవి కూడా చెప్పచ్చు. అందుకొరకే పౌలు కూడా ఏమంటాడంటే, చూడండి 1 కొరింథీయులకు 15వ అధ్యాయం 1వ వచనములో, రైట్, మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్త మీకు తెలియపరుచున్నాను, మీరు దానిని అంగీకరించితిరి, దాని మీద నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశములుగా సువార్త మీకు ప్రకటించిన ఉపదేశం మీరు గట్టిగా పట్టుకున్న ఎడల ఆ సువార్తలను మీరు రక్షణ పొందువారై ఉన్నారు. కాబట్టి సువార్తలను ఏం పొందుతాం? రక్షణ పొందుతాం, నిత్య జీవాన్ని పొందుతాం, ఆయన యొక్క కృపను పొందుతాం. కాబట్టి సువార్త ప్రకటించుట అనేటువంటిది మరి చూసినాం పోయిన వారాల్లో కూడా, సువార్త ప్రకటించకపోతే నాకు అయ్యో అంటాడు పసుపు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సువార్త ప్రకటించుట అనే యొక్క బాధ్యత, భారము దేవుడు మన మీద ఉంచినాడు. ఆ విధంగా ఈ యొక్క నశించున్న ఈ యొక్క లోకంలో ఉండే ఆత్మలను రక్షించాలని ప్రభు మనకు సాయం చేస్తున్నాడు. కాబట్టి అనేకులు మరి రక్షించబడాల, అందరూ కూడా రక్షించబడి దేవుని రాజ్యంలో చేరాలనే అందుకొరకే ఆయన మరి సువార్త ప్రకటించేదాని కొరకై మరి శిష్యులను పంపినాడు, నిన్ను నన్ను పంపినాడు. రక్షించబడిన ప్రతి ఒక్కరికి కూడా సువార్త ప్రకటించే బాధ్యత ఉంటున్నది, భారం ఉండాలి. ఆ విధంగా ప్రకటించినట్లయితే ఆ సువార్త ద్వారా రక్షించబడిన వారి విషయమే దేవుడు నీకు పరలోకంలో గొప్ప బహుమానం ఇచ్చేవాడుకుంటున్నాడు. కాబట్టి ప్రేమైన సోదరి, సువార్త ప్రకటించుటకు ఎప్పుడు